మరోవైపు ఇటు లగచర్ల దాడి ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఘటనలో అరెస్టుల సంఖ్య 25కు చేరింది. అయితే దాడి ఘటన ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా దొరకలేదు. సురేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. కానీ పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు సురేష్ దొరికితే కీలక నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే అతన్ని పోలీసులకు దొరకకుండా తప్పిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఉండగా ఇవాళ రాష్ట్రానికి జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్లోని లగచర్లకు వెళ్లి రైతులు గిరిజనులతో సమావేశం కానుంది. అనంతరం కలెక్టర్పై దాడి కేసులో సంగారెడ్డి జైలులో ఉన్న వారిని కలవనుంది. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లగచర్ల ఘటనపై ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ కోసం ఇంకా తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ ని కావాలనే ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ఉంటారనేది మాత్రం పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ఇన్ని రోజుల పాటు దొరకలేడు కాబట్టి ఇతను విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎల్ఓసి జారీ చేసిన తర్వాత అతను విదేశాలకు ఎక్కడ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినా అతన్ని ఇమీడియట్ గా ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఎల్ఓసి జారీ చేస్తున్నాం అన్నట్టుగా కూడా పోలీసులు అఫీషియల్ గా విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సురేష్ ఫోన్ లో అందుబాటులో లేకపోవడము, పోలీసులకు చిక్కకుండా అనేక చోట్ల ఇతను తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఇతను కుట్రపూరితంగా కావాలనే దాచిపెట్టి తిప్పుతా ఉన్నారు. అతన్ని దొరకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఇతనికి సురేష్ కి హైదరాబాద్ లోనే షెల్టర్ కల్పించి ఉంటారనేది మాత్రం పోలీసులు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు మొన్నటి పోలీసుల అఫీషియల్ ప్రకటన ప్రకారంగా 16 మంది అరెస్ట్ కాగా ఇప్పుడు 25 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామన్నట్టు కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. నేడు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై కూడా కొడంగల్లో విచారణ సాగేటువంటి అవకాశం ఉంది. పట్నం నరేందర్ రెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానిపైన ఈ రోజు వివరణ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఈ రోజు లగచర్లకు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్, డాక్టర్ పీకే రెడ్డి, అశోక్ కుమార్ ఈ బృందం అంతా కూడా ఈ రోజు లగచర్లలో పర్యటించనున్నారు. ఫార్మా భూసేకరణ సంబంధం జరిగినటువంటి పరిణామం పైన ఈ వివరాలు సేకరించేటువంటి భాగంగా బాధితులు నేరుగా ఢిల్లీకి వెళ్లి ఎస్సీ/ఎస్టీ కమిషన్ లో ఈ ఫిర్యాదులు అందజేశారు కాబట్టి ఫిర్యాదు అందినటువంటి ఆధారంగా ఏం జరిగింది లగచర్లలో అనే ఒక వివరాలు తెలుసుకోవడం కోసం ఈ రోజు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ వికారాబాద్ జిల్లా లగచర్లకు చేరుకొని అక్కడ పూర్తి వివరాల సేకరించేటువంటి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న ఢిల్లీలో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులంతా కలిసి దుద్యాల మండలం లగచర్ల రోటితండ గిరిజనులంతా కూడా ఒక మెమోరాండం, ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు దుద్యాల మండలం లగచర్లకు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చేరుకొని ఈ పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు, లగచర్లలో అధికారిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అక్కడ గిరిజనుల నుంచి కూడా అడిగి ఎస్సీ/ఎస్టీ కమిషన్ వివరాలు సేకరించనుంది. లగచర్లలో గిరిజన సంఘాలు గ్రామస్తులతో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధికారులు. కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి తర్వాత జరిగిన అరెస్టుల వ్యవహారంపై కూడా గ్రామస్తులతో ఈ రోజు కలిసి ఆ వివరాలన్నీ కూడా సేకరించనున్నారు ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా జైలుకు వెళ్లి రిమాండ్ లో ఉన్న వారిని కలిసి కమిషన్ సభ్యులు ఏ కేసులు మీ పైన మోపారు, ఎందుకు మీ పైన కేసులు పెట్టారన్న ఒక వివరాలు కూడా కమిషన్ సేకరించేటువంటి ఆలోచన కనబడుతోంది. కమిషన్ సభ్యులతో పాటు టీసీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ కేసుకి రిపోర్ట్ సమర్పించాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి అధికారి, అడిషనల్ డీజీ హోదాలో ఉన్నటువంటి అధికారి సైతం ఈ రోజు ఎస్సీ/ఎస్టీ కమిషన్ తో పాటు వీళ్ళు కూడా పర్యటన చేపట్టి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా ఎస్సీ/ఎస్టీ కమిషన్ అంతా వీళ్ళు నోట్ చేసుకొని విచారణ కాపీ అంతా కూడా తయారు చేసుకుని తీసుకెళ్లి మళ్ళీ జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కి ఆ నివేదిక సమర్పించనున్నారు. శివ, అయితే రవితేజ, మరోపక్క ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఢిల్లీకి కూడా తీసుకెళ్లే యోచన చేస్తుంది కదా. ఇప్పటికే ఢిల్లీకి కేటీఆర్ కూడా చేరుకున్నారు. పలు జాతీయ సంస్థలకు కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది కదా. ఏంటి ఈ ఇష్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనుకోవాలి? వీటి వెనుక రాజకీయ హస్తం ఉంది అనేది మాత్రం పోలీసులో దర్యాప్తులో తేలింది. పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడి జరగగా పట్నం నరేందర్ రెడ్డి వెనక
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్లానింగ్ కి పాల్పడ్డాడనే దానిపై కూడా దర్యాప్తులో ఈ అంశాలు బయట తేలినతో బాధితులందరినీ కలిసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని ఏ రకంగా అరెస్ట్ చేయాలి, ఏదో ఒక ఘటనని చోటు చేసుకొని ఆ ఘటనని బేస్ చేసుకొని వెనక ఉన్నటువంటి వీరందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో వీరు ముందుకు సాగుతా ఉన్నారనే దానిపై కూడా ఎస్టీ కమిషన్ తో పాటు ఇతర కమిషన్లకు తెలంగాణలో నెలకొన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు, రైతుల పరిస్థితులు, అమాయకుల పైన అక్రమ కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రూప్ 1 సభ్యుల ఆందోళన, హోంగార్డుల సభ్య ఆందోళన, టీజీపీఎస్సీ సభ్యుల ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు అదుపులో లేవు, పూర్తిగా అదుపు దాటి వెళ్లిపోయాయి అనే ఒక విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ ఏజెన్సీలకు, దర్యాప్తు సంస్థలకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఎక్కడ దొరికితే అక్కడ రైతుల పైన, అమాయకుల పైన, విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన ఈ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఒక విషయం కూడా ఈ రోజు కమిషన్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.